ఏ నాటుకోడి ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు మంచి వంటకం చేయబోతున్నానండి. అది ఏం వంటకం అంటే టమాటా కోడిగుడ్డు ఉప్పు చేప కూరండి. టమాటా కోడిగుడ్డు ఉప్పు చేప కూర. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి 4 టమాటాలు, 3 కోడిగుడ్లు, ఉప్పు చేప ముక్కలు, 3 ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ అండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు. ఈ వంటకండి ఉప్పు అవసరం లేదండి. ఉప్పు తక్కువ తినేవాళ్ళు, ఎందుకంటే ఉప్పు చేపలో ఉప్పు బాగా ఉంటుంది, బాగా ఊరి ఉంటుంది కాబట్టి తక్కువ తినేవాళ్ళు ఈ కూరలో ఉప్పు అవసరం లేదండి. ఉప్పు కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు అయితే మీరు కూరలో ఉప్పు చూసుకొని తర్వాత కలుపుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఉప్పు వేయట్లేదు, ఉప్పు చేప కాబట్టి. ఇది ముందుగా మనం ఈ కోడిగుడ్డును ఉడకబెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఉప్పు చేప పండుగప్పు ఇది. తర్వాత టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కోసుకొని రెడీ చేసుకొని వంట పనులు పెట్టేసుకుందాం. ఇదిగోండి టమాటా కోడిగుడ్డు ఉప్పు చేపకి మనం చక్కగా చిన్న మూకుడు ఒకటి పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని బాండి వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మనం ఉప్పు చేపని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నూనెలో కాస్త అట్లా వేయించుకోవాలి ద్వారగా. ఎందుకంటే డైరెక్ట్గా మనం కూరలో కలిపేస్తే పొడి అయిపోద్దండి, దిగిపోద్ది. ఈ రకంగా చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే ముక్క హార్డ్నెస్ వస్తుంది, గట్టిగా ఉంటుంది అన్నమాట. తర్వాత మనం చక్కగా గిన్నెలో తీసుకోవాలి. ఇదే మూకిట్లో ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయ, ఇది చిటపట్లు ఆడిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఒక రబ్బ కరివేపాకు వేసుకొని చక్కగా ద్వారగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గినా చూద్దామండి. చక్కగా మగ్గినాయండి, వేగినాయి. ఇప్పుడు మనం టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గాలండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. దీనిలో గరం మసాలాలు కానీ ఏం అవసరం లేదు, ఓన్లీ అల్లం పేస్ట్. ఫైనల్లో ఈ ధనియాల పొడి అంతే, వేరే గరం మసాలాలు ఏం అవసరం లేదండి. ఎందుకంటే మనం చేసే వంట వచ్చేసి టమాటా కోడిగుడ్డు ఉప్పు చేప కదా. ఇది కూడా మధ్యాహ్నం వరకు మనం మూత పెట్టుకుందాం. టమాటాలు ఎంతవరకు మగ్గినా చూద్దామండి. మూత తీసుకొని చక్కగా మగ్గినాయండి టమాటాలు. ఇప్పుడు మనం తగినంత కారం, కొంచెం స్పైసీగానే ఉంటేనే బాగుంటుంది, టమాటా కోడిగుడ్డు కదా. ఇది కూడా చక్కగా కలుపుకొని కారం కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అండి
పైన ఈ పెంకు ఉంటుంది కదా, తీసేసుకొని మనం వేసుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత ఇక్కడ అటువైపు ఇటువైపు ఘాట్లు పెట్టుకోండి. ఉప్పు కారం అన్ని లోపలికి వెళ్తాయి, గుడ్డు లోపలికి వెళ్తాయి. చక్కగా గుడ్లని టమాటాలో కలపాలి. ఒక నిమిషం గుడ్లు వేగిన తర్వాత మనం ఈ గుడ్డు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. గుడ్లు ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి పండుగప్పు ఉప్పు చేపని పైన వేసుకోవాలి. ముందుగా వేసి తిప్పామనుకోండి పొరటు అయిపోద్ది, ముక్కలు ముక్కలు అయిపోద్ది. చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి. ముందు ఒక ఉడుకు రావాలి కోడిగుడ్లు. గుడ్లు ఎంతవరకు ఉడికినట్టు చూద్దామండి. ఆ మాత్రం ఉడికి సరిపోద్ది. ఇప్పుడు మనం ముందుగానే కొత్తిమీర ఉడికించుకోవాలి దీంట్లో. అప్పుడు మీకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది చక్కగా గుడ్డుకి కూరకి పడుతుంది. తర్వాత ధనియాల పొడి, వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా పండుగప్పు ఉప్పు చేపని చక్కగా యాడ్ చేసుకున్నాం. వేసిన తర్వాత కలపకూడదండి, పొడవైపోతుంది. జాగ్రత్తగా చేపల పులుసు తిప్పినట్టు తిప్పుకోవాలి మూతి. అప్పుడు ఈ ఉప్పు చేప సారం అంతా ఈ గుడ్డికి ఆ గ్రేవీకి పడుతుంది అనమాట. చక్కగా నీట్గా, అది మీరు ఎక్కువగా కలపకూడదు, ముక్కలు అయిపోతుంది. నీట్గా అట్టనే ఉంది అది. ఇప్పుడు ఈ ఉప్పు చేప ఫ్లేవర్ మొత్తం ఈ గ్రేవీలోకి వెళ్ళిపోయి గుడ్లోకి వెళ్ళిపోయి మంచి టేస్ట్ ఇస్తుంది. మనం ఒక్క నిమిషం మూత పెట్టేస్తుంది. కూర ఎంతవరకు రెడీ అయిందో చూద్దామండి. ఎంతవరకు రెడీ అయిందో చక్కగా పర్ఫెక్ట్గా దగ్గరికి పడింది. మనం ఇప్పుడు చక్కగా గరిటె కట్టకుండా ఈ రకంగా మనం తిప్పుకోవాలి. మొక్కను ఏమాత్రం టచ్ చేయకూడదండి. గుడ్డును మాత్రం తిప్పుకోవాలి. టమాటా కోడిగుడ్డు ఉప్పు చేప కూర రెడీ అయిపోయింది. ఎక్కువ కలపకూడదండి. చూశారు కదా, టమాటా కోడిగుడ్డు ఉప్పు చేప కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నాన్ని వడ్డించుకుంటానండి. ఈ వంటకం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?